వారి ఎదుట జ్యోతిని వెలిగించి నూతన వస్త్రాలు సమర్పించుకొని వారి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి వారినే చూస్తూ నిల్చున్నాను. శ్రీ స్వామి, ఏమి కావాలో చెప్పయ్యా అన్నారు. నేను బదులు పలకలేదు. మళ్ళీ శ్రీ స్వామి అదే మాట అన్నారు. మూడవసారి కూడా వారు అలానే అడిగారు. అప్పుడు నేను, ఎప్పుడూ మీ పాదాలను అంటిపెట్టుకునేలా నన్ను అనుగ్రహించండి స్వామి అని కోరుకున్నాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతమే నన్ను అలా అడిగేలా చేసిందనిపిస్తుంది. శ్రీ స్వామి నా కోరికను మన్నించి నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించారు. ఆనాటి నుండి నేను శ్రీ స్వామికి మరింత చేరువయ్యాను. రెట్టించిన భక్తి ప్రేమలతో శ్రీ స్వామి సేవలో నిమగ్నమయ్యాను. వారు నిద్ర లేచింది మొదలు శయనించే వరకు పసిబిడ్డలా వారిని చూసుకునేవాణ్ణి. పసిబిడ్డకు చేసే విధంగా మలమూత్రాలను శుభ్రపరిచి స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా అలంకరించేవాణ్ణి. తర్వాత వారికి పూజ చేసి హారతి ఇచ్చేవాణ్ణి. వారికి సమయానికి భోజనం తినిపించడం, ప్రతినిత్యం శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే అసంఖ్యాక భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం మొదలైనవన్నీ నేనే చూసుకునేవాణ్ణి. రాత్రి శ్రీ స్వామిని పడుకోబెట్టేంత వరకు వారికి సంబంధించిన అన్ని సేవలు శ్రీస్వామి మహాసమాధి చెందేంత వరకు చూసుకునే భాగ్యాన్ని వారు నాకు ప్రసాదించారు. వారి అనుగ్రహంతో మహాసమాధి అనంతరం సమాధి మందిర నిర్మాణంలో, సమాధి మందిరంలో శ్రీస్వామి విగ్రహ ప్రతిష్టలో పాలు పంచుకోవడమే కాక మందిరంలో నిత్య ధూప దీప నైవేద్యాది సమస్త కార్యాలు నేను చూసుకునేలా, నిరంతరం వారి స్మరణలో సేవలో ఉండేలా శ్రీస్వామి నన్ను అనుగ్రహించడం నా పూర్వజన్మ సుకృతం కాక మరేమవుతుంది? శ్రీస్వామి దివ్య సాన్నిధ్యంలో నాకు ప్రతి క్షణము ఒక అనుభవమే. ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా మా గ్రామంలోని కొందరు తిరుమలకు బయలుదేరి వెళుతున్నారు. ఎప్పుడూ నేను కూడా ఆ బృందంతో కలిసి తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవాడిని. అయితే ఆ సంవత్సరం నేను శ్రీ స్వామి సేవలో పూర్తిగా నిమగ్నమవడం వల్ల తిరుమలకు అందరితో కలిసి వెళ్ళలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీ స్వామి వద్ద ఉన్నానన్న ఆనందం కంటే అందరితో కలిసి సరదాగా తిరుమల వెళ్ళలేకపోయానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. నా బాధను శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదులే, ఉండరా అన్నారు. వారు అలా చెప్పినా నా మనసు కుదుటపడలేదు. ఆ బాధతోనే ఆ రాత్రి శ్రీస్వామి అరుగు పక్కనే ఉన్నాను. అప్పుడు శ్రీ పూండి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అగుపించారు. అంతేకాదు, అక్కడే నేనే, ఇక్కడే నేనే, అంతా ఒక్కటే అని చెప్పారు. శ్రీస్వామి సకల దేవతా స్వరూపులు. మరి శ్రీస్వామి ప్రసాదించిన ఆ అనుభవంతో ఇక తిరుమల వెళ్ళలేదన్న బాధంతా పోయి పట్టలేని సంతోషం కలిగింది. ఆర్బి పురందరే శ్రీ సాయి భక్తుడు. ఒకసారి అతని భార్య తల్లితో కలిసి షిరిడీకి వచ్చాడు. అప్పుడు అతని తల్లికి భార్యకు కలిగిన అద్భుత అనుభవాన్ని పురందరే ఇలా వివరించాడు. 1913లో మా అమ్మ పండరీపురం వెళదామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా, అమ్మా, పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మను అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పండరీ ప్రయాణం మానుకున్నారు. తరచూ బాబా మా అమ్మను, అమ్మా, పండరీ ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడు ఇక్కడే ఉన్నాడు, షిరిడీయే నా పండరీ అని జవాబిచ్చేది. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత నుండి. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ప్రతి ఏడు ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. చాలామంది పూండివాసులు ఆ ఉత్సవాలకు హాజరవుతారు. అరుణాచలేశ్వరుని ఉత్సవ విగ్రహాలను రాత్రి వేళలో పట్టణ వీధుల్లో ఊరేగిస్తారు. నాకు ఆ ఉత్సవంలోని పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. అందుకని నేను శ్రీ స్వామికి నమస్కరించి, స్వామి, అందరూ ఉత్సవానికి వెళుతున్నారు, నేను కూడా వెళ్ళి రానా అని నెమ్మదిగా అడిగాను.
శ్రీస్వామి, నువ్వు వెళితే ఇక్కడెవరు ఉంటారు అని మళ్ళీ, నీకు అవసరం లేదులే, ఇక్కడ పడుకోరా అని ఆజ్ఞాపించారు. చేసేదేమీ లేక నేను నా ప్రయాణం మానుకొని ప్రతిరోజులాగా శ్రీస్వామి అరుగు పక్కనే పడుకున్నాను. ఆ రాత్రి శ్రీస్వామి చిన్నపిల్లలను భుజం మీద కూర్చోపెట్టుకొని తిప్పినట్లు నన్ను భుజం మీద ఎక్కించుకొని ఉత్సవానికి తీసుకెళ్లారు. ఉత్సవమంతా వారు నన్ను ఎత్తుకొనే చూపించారు. పూండి నుండి ఉత్సవానికి వెళ్ళిన భక్తులు నన్నలా ఎత్తుకొని తిప్పుతున్న శ్రీస్వామిని చూసి నిశ్చేష్టులయ్యారు. అలాగే అరుణాచలేశ్వర ఆలయాన్ని కూడా నాకు చూపించారు శ్రీస్వామి. అది కలో సాక్షాత్కారమో నేను చెప్పలేను. కలో సాక్షాత్కారమో తెలియని ఆ అనుభవంలో నేను చూసిన భక్తులు మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి శ్రీస్వామి నన్ను ఎత్తుకొని తిరుగుతూ ఉండగా ఊరేగింపులోనూ అరుణాచలేశ్వర ఆలయంలోనూ చూశామని చెప్పారు. వారి మాటలు విన్న నాకు శ్రీస్వామి గొప్ప అనుభవం ప్రసాదించారని తెలిసింది. నేను ఉత్సవానికి వెళ్ళాలన్న నా కోరికను తీర్చేందుకు వారు నాపై ఎంతో ప్రేమతో చేసిన ఈ అద్భుత లీలకు నా ఆపాదమస్తకము పులికించింది. ఒకసారి శ్రీస్వామి సమీపంలో నిద్రిస్తున్న నాకు అర్ధరాత్రి మెలకువ వచ్చింది. లేచి శ్రీస్వామిని చూశాను. వారి అవయవాలు నలుదిక్కలా పడి ఉన్నాయి. వారిని ఎవరో హత్య చేశారని తలచి భయంతో బెదిరిపోయాను. భయపడుతూనే శ్రీస్వామికి చేతులెత్తి నమస్కరించాను. వెంటనే వారు ఎప్పటిలాగానే అరుగు మీద కూర్చొని దర్శనమిచ్చారు. వారిని ఎవరూ హత్య చేయలేదని, వారు ఖండయోగం చేశారని అర్థమైంది. వారి మహత్యానికి ఎంతో అబ్బురుపాటు కలిగింది. బాబా తన శరీర అవయవాలన్నింటినీ వేరు చేసి మసీదులో అక్కడక్కడ విడిచిపెట్టేవారు. ఒకరోజు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు చోట్ల పడి ఉండడం చూసి భయంతో కంపించిపోయాడు. బాబాను ఎవరో ఖూనీ చేశారనుకొని గ్రామ మనసబ్ వద్దకు పోయి ఫిర్యాదు చేయాలనుకున్నాడు. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వ్యక్తికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉంటుందని, తననే అనుమానిస్తారని భయపడి ఊరుకున్నాడు. మరుసటి రోజు అతను మసీదుకు వెళ్ళగా బాబా ఎప్పటిలాగా హాయిగా కూర్చొని ఉండడం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ముందు రోజు తాను చూసినదంతా భ్రాంతేమో అనుకున్నాడు. శ్రీ సాయి సచ్చరిత్ర చాప్టర్ 7. శ్రీస్వామికి భక్తులు కొత్తగా చొక్కాలు కుట్టించి తెచ్చేవారు. వారు ఒకసారి చొక్కా వేసుకుంటే ఇక దానిని ఒంటి మీద నుండి తీసేవారు కాదు. పాత చొక్కాపైనే కొత్తవి ధరించేవారు. కొన్నాళ్లకు ఆ చొక్కాలన్నీ దేహానికి అతుక్కొని పోయాయి. నేను ఆ పాత చొక్కాలను కత్తిరించి తీసివేస్తానని ప్రార్థించేవాణ్ణి. కానీ శ్రీస్వామి 2 రోజుల తర్వాత చూద్దాం అంటూ దాటవేసేవారు. చిట్ట చివరకు ఒకరోజు వారు అంగీకరించారు. ఆ చొక్కాలను కత్తిరించడానికి సుమారు 4 రోజులు పట్టింది. కత్తిరించే సమయంలో ఒకసారి పొరపాటున దేహానికి అతుక్కుని ఉన్న చొక్కాతో పాటు చర్మం లోతుగా కండతో సహా వచ్చేసింది. ఆ గాయాన్ని చూసిన నాకు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి శ్రీస్వామిపై ఒరిగిపోయాను. తిరిగి స్పృహ వచ్చి చూసేసరికి శ్రీస్వామి దేహం పైన ఆ గాయం మచ్చుకైనా కానరాలేదు. గాయం అవటం నిజమే అయినా ఒక్క క్షణం నిజంగానే గాయం అయిందా లేక నా భ్రమ అనిపించింది. గాయం అలా చిటికలో మాయం చేయడం మహాత్ములకు తప్ప మానవ మాతృలకు సాధ్యమా? ఇలాంటి సంఘటనే మరొకసారి కూడా సంభవించింది. అరుగు మీద కూర్చున్న శ్రీస్వామి ఒక చేయి అరుగు మీద ఆనించి అలానే కదిలించకుండా చాలా కాలం కూర్చున్నారు. ఎన్నో రోజులుగా కదిలించకపోవడంతో అరచేయి అరుగుకు అతుక్కుపోయింది. శ్రీస్వామిని చేయి కదిలించమని ఎంతగానో ప్రాధాయపడిన మీదట వారు అంగీకరించడంతో నెమ్మదిగా నేనే ఆ చేతిని పైకి ఎత్తాను. అరచేతిలోని చర్మం అరుగు నుండి విడివడక అతుక్కునే ఉండడంతో చెయ్యి అంతా రక్తమయమైపోయింది. తర్వాత కొన్నాళ్లకు ఆ గాయం మానిపోయింది. నేను శ్రీస్వామి కూర్చొని ఉన్న అరుగుకు పక్కనే నిద్రించేవాణ్ణి. ఆ రాత్రి సమయాల్లో వారు వివిధ రూపాలతో నాకు దర్శనం ప్రసాదించేవారు. వారు చిరుతపులిగాను ఈశ్వరుడిలాగాను కూడా దర్శనమిచ్చారు నాకు.
చిరుతపులిలా దర్శనమిచ్చినప్పుడు నాకు భయం వేసి శ్రీ స్వామికి నమస్కరించి, నన్నెందుకిలా పరీక్షిస్తున్నారు స్వామి అని మనస్సులోనే ఆర్తిగా ప్రార్థించాను. శ్రీ స్వామి వెంటనే యథారూపం ధరించారు. సంతోషంతో వెంటనే వారిని పూజించుకున్నాను. శ్రీస్వామి కూర్చున్న అరుగుకెదురుగా ఒక టీ అంగడి ఉండేది. ఆ కొట్టు యజమాని ప్రతిరోజు తన వ్యాపారం ప్రారంభించగానే మొదటి టీ స్వామికి సమర్పించుకునేవాడు. రోజు టీ గ్లాసు తీసుకొని వారి సన్నిధికి వచ్చి అక్కడ బయట వాకిలి ముందు నిలబడి శ్రీ స్వామిని పిలిచేవాడు. వారు లోపలికి రమ్మన్న తర్వాత కానీ తెర తొలగించి లోపలికి వెళ్ళి టీని సమర్పించుకునేవాడు కాదు. ఓ రోజు శ్రీస్వామి అనుమతి లేకుండానే యథాలాపంగా వారి వద్దకు వచ్చాడు. అక్కడి దృశ్యం అతన్ని భయభీతుణ్ణి చేసింది. అరుగు మీద శ్రీస్వామికి బదులు ఒక పెద్ద కొండ చిలువ పడుకొని ఉంది. దానితో అతడు విపరీతంగా భయపడిపోయాడు. టీ గ్లాసు చేయి జారి క్రింద పడిపోయింది. అతడు కేకలు పెడుతూ బయటకు పరిగెత్తాడు. అప్పట్నుండి అతను భయంతో మంచం పట్టాడు. నేను శ్రీస్వామితో అతని విషయం గురించి విన్నవించాను. దయాసాగరులైన శ్రీస్వామి అతన్ని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. నేను అతనిని వారి సన్నిధికి తీసుకువచ్చాను. వారెంతో దయతో అతనికి ఊది పెట్టి అనుమతి లేకుండా లోపలికి రావద్దు అని చెప్పి పంపించారు. శ్రీస్వామి కృపతో కొద్ది రోజుల్లో అతనికి స్వస్థత చేకూరింది. నేవాసుకు చెందిన మహమ్మద్ ఖాన్ అను రోహిల్లా షిరిడీకి వచ్చి బాబాతో కొంతకాలం గడిపాడు. ఒకసారి మసీదులో తెర వెనుక బాబా మహల్సాపతితో మాట్లాడుతున్నప్పుడు అతడు తర ఎత్తి లోపలికి చూశాడు. అక్కడ బాబా కనిపించలేదు. అతనికి మతి చెల్లించి వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నేవాస నుండి అతని తమ్ముడు ఖాన్ను తీసుకుపోవడానికి షిరిడీకి వచ్చాడు. బాబా అతనికి ఊది ఇచ్చి ఆశీర్వదించి పంపారు. కొంతకాలానికి ఖాన్ మామూలు స్థితికి వచ్చాడు. శ్రీస్వామి దర్బారు ఎల్లవేళలా భక్తులతో నిండి ఉండేది. వారికి పేద ధనిక భేదం లేదు. కూలీ నాలీ చేసుకునేవారు వచ్చి శ్రీస్వామికి కాణీ అర్ధనా సమర్పించుకుంటే దానిని వారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించి ఎంతో అపురూపంగా తమ చేతుల్లోనే ఉంచుకునేవారు. కొందరు ధనవంతులు 100, 50 రూపాయల నోట్లనిచ్చినప్పుడు వాటివైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. విశ్వనాథన్ అనే వ్యక్తి మద్రాసులో రెవెన్యూ బోర్డు మెంబరు. ఒకసారి అతని నుదుట ఒక గడ్డ లేచింది. ఎన్ని మందులు వాడినా అది నయం కాలేదు. డాక్టర్లు దాన్ని ఆపరేషన్తో కూడా తీసివేయలేమని, ఆపరేషన్ చేస్తే చాలా ప్రమాదమని చెప్పారు. విశ్వనాథన్ చికిత్స కోసం అమెరికాకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. పూర్వజన్మ సుకృతం వల్ల విశ్వనాథన్కు సినిమా నటుడైన సుబ్బయ్య గారి ద్వారా శ్రీ పూండి స్వామి దర్శన భాగ్యం కలిగింది. శ్రీ పూండి స్వామికి ఎంతో భక్తితో నమస్కరించుకొని తనకు వచ్చిన కష్టాన్ని ఆర్తితో విన్నవించుకున్నాడు. ఆపరేషన్ ఏమీ అవసరం లేదయ్యా అని చెప్పి శ్రీస్వామి గడ్డపై ఊది పెట్టి నొక్కారు. తర్వాత విశ్వనాథన్ 3 సార్లు పూండీకి వచ్చి శ్రీస్వామి దర్శనం చేసుకున్నాడు. బిషగ్వరుడైన శ్రీస్వామి కృప వల్ల ఆ గడ్డ కరిగిపోయింది. కృతజ్ఞత నిండిన విశ్వనాథన్ తన ప్రాణదాత అయిన శ్రీస్వామిని తమకు ఏమి సేవ చేసుకోమంటారని అడిగాడు. నిజానికి జగన్నాథుడైన శ్రీస్వామికి ఏదైనా సమర్పించడానికి మనమెంతటివారం? అయినా ప్రేమమూర్తులైన శ్రీస్వామి ప్రేమతో కూడిన అతని అభ్యర్థనను ఎలా కాదనగలరు? అందుకే వారు విశ్వనాథంతో, మాకేమీ వద్దు కానీ పక్కన పొలం ఉంది, దాని పట్టా అంటే రిజిస్టర్ చేసి పెట్టండి అన్నారు. వెంటనే విశ్వనాథన్ ఎంతో సంతోషంతో ఆ పొలాన్ని శ్రీ పూండి స్వామి పేరున పట్టా వ్రాసి ఇచ్చారు. మార్గమ్మ అనే భక్తురాలి 3 రోజుల బిడ్డకు తేలు కుట్టింది. పసికందు చనిపోయింది. అందరూ ఎంతో దుఃఖించారు. మార్గమ్మ పెద్ద కూతురు రాత్రి 10 గంటల సమయంలో ఆ పసికందుని ఎత్తుకొని శ్రీస్వామి సన్నిధికి వచ్చి కన్నీటితో బిడ్డ చనిపోయిందని శ్రీస్వామికి విన్నవించి ఆయన ఒడిలో
ఆ పసిబిడ్డను ఉంచింది. శ్రీస్వామి ఆ అమ్మాయితో ఒడిలోనే ఉంచి వెళ్ళమ్మా అని ఆ పసిబిడ్డను తమ ఒడిలో 2 గంటల పాటు ఉంచుకొని ఆ బిడ్డను తమ అమృత దృష్టితో కరుణించారు. పిల్లవాడు కదిలి ఏడుపు మొదలుపెట్టాడు. ప్రాణం వచ్చింది, ఇక భయం లేదు, తీసుకువెళ్ళండి అని శ్రీస్వామి ఆ బిడ్డను తల్లికి అప్పగించారు. శ్రీస్వామి ప్రాణప్రదాత. డిఆర్ జోషి కుమార్తె అయిన శ్రీమతి మాలన్బాయి క్షయవ్యాధితో బాధపడుతూ ఉండేది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో చివరికి ఆమె తనను షిరిడీకి తీసుకువెళ్ళమని పట్టుబట్టింది. ఆమెను షిరిడీ తీసుకురాగానే బాబా ఆమెను చూసి దుప్పటి మీద పడుకోమని, కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగమని చెప్పారు. ఆమె బాబా ఇచ్చిన ఆదేశాలను జాగ్రత్తగా పాటించసాగింది. అయినా ఒకరోజు వేకువజామున మరణించింది. ఆ సమయంలో బాబా చావడిలో ఉన్నారు. షిరిడీ చరిత్రలోనే తొలిసారి బాబా 8 గంటలైనా చావడి నుండి బయటకు రాలేదు. మాలన్బాయి తల్లిదండ్రులు భారమైన హృదయాలతో అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకోసాగారు. ఇంతలో మాలన్బాయి ఊపిరి తీసుకుంటూ కళ్ళు తెరిచింది. తర్వాత ఆమె, ఒక నల్లని వ్యక్తి నన్ను ఎత్తుకెళుతూ ఉన్నాడు. నేను చాలా భయపడి కాపాడమంటూ అరిచాను. అప్పుడు బాబా తన సటకాతో ఆ నల్లని వ్యక్తిని కొట్టి అతని నుండి నన్ను విడిపించి చావడికి తీసుకువచ్చారు అని చెప్పింది. అంతేకాదు, ఆమె చావడి ఎలా ఉంటుందో చక్కగా వర్ణించింది. ఆమె ముందెన్నడూ చావడిని చూడలేదు. సరిగ్గా ఇదే సమయానికి బాబా చావడి నుండి అరుస్తూ తమ సటకాతో నేల మీద కొడుతూ మాలన్బాయి ఉన్న దీక్షిత్వాడాకు చేరుకున్నారు. ఆమెకు తిరిగి ప్రాణం రావడంతో అందరూ సంతోషించారు. పూండికి పక్కనే ఉన్న ఒక గ్రామంలో దేశాటన చేసే గువ్వల వాళ్ళు విడిది చేశారు. ఆ తండాలోని ఒక స్త్రీ ప్రసవ వేదనతో బాధపడుతున్నది. ఆమె భర్త వైద్యం చేయించడానికి పైకం లేక అప్పు కోసం అందరి వద్ద ప్రయత్నించాడు. కానీ అతనికి పైకం లభించలేదు. నిరాశతో ఇంటి త్రోవ పట్టిన ఆ వ్యక్తికి శ్రీస్వామి ఆపద్బాంధవుల్లా అరుగుమీద ఆసీనులై అగుపించారు. వెంటనే అతను శ్రీస్వామి వద్దకు వచ్చి వారికి నమస్కరించుకున్నాడు. ఆర్తిక తన దీనస్థితి గురించి చెప్పుకున్నాడు. శ్రీ పూండీస్వామి ఇలా రా అని అతన్ని దగ్గరికి పిలిచి అతని చేతిలో ఊదీ పెట్టి, దీనిని తీసుకువెళ్ళి నీ భార్య కడుపు మీద రాయి, అంతా కుదుట పడుతుంది అని ఆశీర్వదించారు. ఆ వ్యక్తి వారి వద్ద నుండి ఊదీ తీసుకొని ఇంటికెళ్ళేసరికి సరిగ్గా శ్రీస్వామి ఊదీ ఇచ్చిన సమయంలోనే అతని భార్య ప్రసవించిందని తెలిసింది. కరుణామయుడు శ్రీస్వామి. ఒకసారి మా గ్రామంలోని వ్యక్తి 6 ఆవులను దొంగిలించాడు. వాటిలో మా ఆవు కూడా ఉంది. నేను శ్రీస్వామి వద్దకు వచ్చి ఆవులను ఎవరో దొంగిలించారని శ్రీస్వామికి విన్నవించుకున్నాను. అవెక్కడికి వెళ్ళలేదు, పెన్నత్తూరు దగ్గరే ఉన్నాయి అన్నారు శ్రీస్వామి. అప్పుడు ఊరివారందరం కలిసి పెన్నత్తూరుకు వెళ్ళి దొంగను పట్టి పూండికి తెచ్చి బాగా కొట్టిన తర్వాత అతనిని వదిలిపెట్టాము. శ్రీస్వామి కృప వలన ఎవరి ఆవులు వాళ్ళకి దక్కాయి. శ్రీస్వామి సంచరిస్తున్న కాలంలో పక్క గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపంలో ఏటిలో నీరు నిండుగా ప్రవహిస్తున్నప్పుడు శ్రీస్వామి ఆ ఏటిలో నడిచి వెళ్ళడం, ఏరు 2 పాయలుగా చీలి శ్రీస్వామికి దారివ్వడం ప్రత్యక్షంగా వేణునాయుడు అనే వ్యక్తి చూశాడు. ఆ సమయంలో శ్రీస్వామిని చూచినప్పుడు అతనికి ఎంతో భయం కలిగిందట. పూండి గ్రామవాసులు కొందరు శ్రీ పూండి స్వామి పేరుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు వ్యతిరేకంగా కోర్టులో చాలా కేసులు పెట్టారు. అప్పులు వాళ్లతో కూడా కేసులు పెట్టించారు. నేను కోర్టుకు 3 సార్లు హాజరయ్యాను. తుది తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో శ్రీస్వామి వద్దకు వెళ్ళి వారి ఎదుట మౌనంగా నిలబడ్డాను. శ్రీస్వామి, ఆ జడ్జి ఎక్కడ వస్తాడు, ఏం చేయడులే పోరా అన్నారు. నేను కోర్టుకు వెళ్ళలేదు. ఆ కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి కోర్టు నుండి ఒక మనిషి వచ్చాడు. శ్రీస్వామి దర్శనం చేసుకుని వెళ్ళాడు.
తర్వాత ఆ కేసు రద్దయింది. ఒకసారి శ్రీస్వామి 9వ నంబర్ తాళం కప్ప, 11వ నంబర్ తాళం చెవి ఇచ్చి బాధ్యతలన్నీ నాకు అప్పచెప్పారు. చూసి చూసి ఇక నా వల్ల కాక వాటిని తిరిగి ఇచ్చివేసి బయలుదేరి వచ్చేశాను అన్నారు. శ్రీస్వామి మాటల్లోని అంతరార్థం నాకు కొంచెం కూడా బోధపడలేదు. వారు చెప్పింది నాకేమాత్రం అర్థం కాలేదని వారితో అన్నాను. అప్పుడు శ్రీస్వామి తాను మద్రాసు సమీపంలోని తిరుపోరూరులో మఠాధిపతి దగ్గర మేనేజర్గా పనిచేశానని, అక్కడ నచ్చకపోవడం వల్ల అక్కడి నుండి వచ్చేశానని చెప్పారు. కొందరు భక్తులు వెళ్ళి ఆ మఠంలోని రికార్డులను పరిశీలించారు. ఈ విషయం 700-800 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా చెప్పబడి ఉంది, కానీ సరైన వివరాలు లభ్యం కాలేదు. ఒకసారి శ్రీస్వామి నాతో తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం నిర్మాణ సమయంలో అక్కడ అడవులుండేవని, గుడి చాలా చిన్నదిగా ఉండేదని, అరుణాచలేశ్వర ఆలయ ముఖ్య స్థానానికి తాము రాళ్లు మోసామని చెప్పారు. రాళ్లు మోసినందుకు మా తాత ఒక అణా ఇచ్చేవాడు. దానితో బఠానీలు శనగలు కొనుక్కొని తినేవాణ్ణి అని చెప్పారు శ్రీస్వామి. శ్రీ పూండీస్వామి అరుగు మీద ఆసీనులైన కొంతకాలంలోనే శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారు వచ్చి దీక్ష చేసుకున్నారు. శ్రీస్వామికి నమస్కరించుకొని అరుగు వద్దనే కూర్చుని ఆయన ధ్యానస్థులయ్యేవారు. శ్రీస్వామి అభయముద్రతో శ్రీ సాయినాథుని శరత్ బాబు గారికి ఆశీర్వదిస్తున్నట్లుగా చేయి పైకెత్తి అంతా మంచే జరుగుతుందిలే అని చెప్పేవారు. వారిని శ్రీస్వామి పరిపూర్ణంగా అనుగ్రహించారు. శ్రీస్వామి సమాధి అనంతరం శ్రీ శరత్ బాబు గారు చాలాసార్లు అర్ధరాత్రి శ్రీస్వామి దర్శనానికి ఆరుదించేవారు. శ్రీస్వామిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసుకునేవారు. ఒక్కొక్కసారి నన్ను నిద్ర లేపేవారు, ఒక్కొక్కసారి నిద్ర లేపేవారు కాదు. నేను వారిని చూసిన వెంటనే శ్రీస్వామికి వారు హారతి ఇవ్వడం కోసం హారతి పళ్ళాన్ని వారి చేతికి అందించేవాణ్ణి. వారు గర్భగుడిలోకి వెళ్ళి శ్రీస్వామికి హారతిచ్చేవారు. అటు తర్వాత గేట్ వరకు వెళ్ళడం కనిపించేది. తర్వాత వారు అదృశ్యులైపోయేవారు. మద్రాసు నుండి ఆర్ముగం అనే భక్తుడు అప్పుడప్పుడు పూండి వచ్చి శ్రీస్వామిని దర్శించుకొని అటు నుండి పర్వతమలైకి వెళ్ళేవాడు. 4 సంవత్సరాల క్రితం అంటే 2001 ప్రాంతంలో ఆయన నాకు ఒక శుభలేఖ అందజేసి శ్రీస్వామిని వివాహానికి పంపవలసిందిగా కోరి శ్రీస్వామి సమాధిని దర్శనం చేసుకుని వెళ్ళాడు. పెళ్లి రోజు విందు ఆరగించే సమయంలో ఒక పిచ్చివాడు అక్కడికి వచ్చి నిలబడ్డాడు. అక్కడి శ్రీస్వామి భక్తులందరూ ఆయనను శ్రీ పూండి స్వామిగా గుర్తించి వారికి భోజనం పెట్టారు. శ్రీస్వామి వచ్చారని అందరికీ చెప్పేసరికి వారు అదృశ్యులైపోయారు.